వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండి. అసలు సోనియా నామినేషన్ హౌస్ అంతా దద్దరిల్లిపోయింది మొత్తం. అబ్బా ప్రేరణకి, అలా యష్మికి, నిఖిల్కి, పృథ్వీకి అందరి మధ్యలో ఉన్న పాయింట్స్ అన్ని చెప్పేసింది. మొత్తం చిచ్చు, గందరగోళం, గొడవలు, ఒకరికొకరికి అపార్థాలు, అనుమానాలు అన్ని వచ్చేసినాయి. మొత్తానికి నిఖిల్ ఫేక్, ప్రేరణ అనేమో అందరినీ చీఫ్ గా చూస్తుంది, చీఫ్ గా మాట్లాడుతుంది. ఇది మొత్తానికి బయటకు తీసింది సోనియా. సూపర్ అనిపించింది. నిఖిల్ బిహేవియర్ అట్లనే ఉంటదండి. ఫస్ట్ నుంచి తను ఏదనుకుంటుండో బయటకు చెప్పడు. మెత్తగా వెనకాల నుంచి సార్ట్ అవుట్ చేసుకుంటాడు అంతే. దాన్ని గట్టిగా ఫేస్ చేయడు. ముంగట ఒకటి స్వీట్ పర్సన్ లాగా ఫస్ట్ నుంచి అంతే. సోనియా ఎప్పుడైతే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నానగానే సోనియా వెనకాల తిరిగిండు. మళ్ళా గ్రూప్ గేమ్ అనకూడదు అని చెప్పేసి. అసలు ఎంత అంటే మొత్తం ఫేక్. అబ్బా నిఖిల్ ఫేక్ అన్నట్టుగా తెలిసిపోయింది. అబద్ధాల పుట్ట అని తెలిసిపోయింది, ఫేక్ అని తెలిసిపోయింది. ఇక్కడ మాట్లాడింది ఒకటి, అక్కడ మాట్లాడింది ఒకటి. మనసులో ఏదో ఉంటది, బయటకు ఒకటి ఉంటది. అతను మొత్తం ఫేక్ పర్సన్. మొత్తం బండారాన్ని బయట పెట్టిన సోనియాని. అందుకే నేను తమ్నేల్ పెట్టాను. ప్రేరణని కూడా ఆడుకొని వేసింది. అబ్బా ప్రేరణ మొహం ఇంత అయిపోయింది. యాక్చువల్గా కొన్ని పాయింట్స్ సోనియా మాట్లాడాల్సింది, కానీ పాపం సోనియాకి అంతగా అక్కడ స్టేజ్ ఫియర్ అని కాదు, అక్కడ వచ్చినాక కొన్ని మనం మాట్లాడలేము. సో మనకు వచ్చిన పాయింట్స్ అక్కడ రావన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ బిగ్ బాస్ ఏమంటాడు, నామినేషన్ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండబోతుంది. హెక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేయబోతున్నారు. నిర్భయంగా నిర్మోహమాటంగా నామినేట్ చేయండి, నిర్భయంగా నిర్మోహమాటంగా డిఫెండ్ చేసుకోండి అని అంటారు. ఇక్కడ ప్రేరణ ఫస్ట్ ప్రేరణ అంటది, వన్ ఆఫ్ ద లేడీ టైగర్ ఇఫ్ యూ చేంజ్డ్ ఫ్యూ థింగ్స్ అని పెట్టింది. సో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఆరోగెంట్గా ఉంటావు, వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ సార్ట్ అవుట్ చెయ్యవు, దాన్ని పెంచుతావు. సో ఆరోగెన్స్ ఎక్కడ కనిపించిందని ఈమె అడుగుతుంది. ఎక్కడ చేంజ్ చేసుకునే నువ్వు, నీకు కొన్ని నెగటివ్ పాయింట్స్ చెప్తారు నామినేషన్లో, కానీ నువ్వు ఎక్కడ చేంజ్ చేసుకోవు, అదే కంటిన్యూ చేస్తావు. నువ్వంటూ చేంజ్ అవ్వవు ఎక్కడ. సో నెగటివ్ పాయింట్స్ చెప్పినా కూడా నువ్వు దాన్ని తీసుకోనికి రెడీ ఉండవు, కొంచెం కూడా మార్చుకోవు నీ పద్ధతిని. నబీల్కి ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చినావు, గౌతమ్కి ఏమో పనిష్మెంట్ ఇచ్చినావు. అంటే ఇక్కడ ఎట్లా చెప్పాల్సింది అంటే, ఆమె నబీల్ ఏమో ఏదో స్వీట్ తిన్నాడు, మరి గౌతమ్ తిన్నది కూడా స్వీటే కదా. దానికి ఎందుకు ఫుడ్ విషయంలో, ఎందుకు సెన్సిటివ్ టాపిక్ విషయంలో నువ్వు ఎందుకు రెచ్చిపోతావు, దోశల విషయంలో కానీ సీతాఫల్ విషయంలో కానీ. సో సోనియా చాలా బాగా మాట్లాడింది. ఒక కిల్లర్ హ్యాట్ టాస్క్ కు ముందు వాళ్ళు ఒక క్లాన్ గా కప్పు గెలవాలనేది అయితే అది కొంచెం అక్కడ మిస్టేక్ జరిగింది. ఆ వెనుకది ముందు వెనుకదైంది. ఎందుకంటే మనం ఎప్పుడో చూసినాం కదా, గుర్తుండవు. సో అక్కడ మిస్టేక్ లేదు. కానీ మొత్తానికి ప్రేరణ మిస్టేక్స్ తీసి బయట పెట్టడానికైతే చాలా ట్రై చేసింది. అబ్బా సోనియా ఫాలో అవుతుంది ఖచ్చితంగా సీజన్ ని. మరీ ఫాలో అవ్వనట్టుగా ఏమీ లేదు, ఫాలో అవుతుంది, చూస్తుంది, పక్కా చూస్తుంది. సో అక్కడ సీతాఫల్ ఇష్యూ అనేది, సో అది ఈమెకి నచ్చలేదంట, నేను తింటా అని ఫ్రాంక్ చేసిందంట. అక్కడ వచ్చిన 6 3.5 తిన్నాడు, ఒకటి మిగిలింది నేను ఉంచమన్నా అయినా కూడా తిన్నాడు అని ఈమె డిఫెండ్ చేసుకుంటది. సో ఇర్రెస్పాన్సిబుల్ గా తినేసినవని అని ఎందుకు అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా తిన్నావనగానే ఇక్కడ గౌతమ్ వచ్చేసి నేను ఇర్రెస్పాన్సిబుల్ ఎక్కడ అవుతా, ఎందుకు అట్లా అంటున్నాను, నేను అక్కడ ఇర్రెస్పాన్సిబుల్ కాదు, నేను ఫ్రాంక్ చేద్దామని చెప్పి చేసిన, నాకు ఆ ఫ్రాంక్ విషయం తెలియదు అని ప్రేరణ అంటది. సో ఈ ఫుడ్ ఇవన్నిటికీ గౌతమ్ ఇవన్నీ సిల్లీ థింగ్స్ కు కూడా నువ్వు ఎక్కువ రేజ్ అవుతావు, ఎక్కువ ఇది చేస్తావు అన్నట్టుగా సోనియా చెప్పినప్పుడు గౌతమ్ ఏమో వచ్చి అన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటాడు. అక్కడ బోళ్ళ విషయంలో, గిన్నెల దోమే విషయంలో ఏమైందంటే గౌతమ్ అక్కడ చేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జిమ్ చేసుకుంటుంటే గౌతమ్ వచ్చి గిన్నెల దోము అంటది. తోము అన్నప్పుడు గౌతమ్ నాకు ఎవరినన్నా అలర్ట్ చేస్తాను కదా చెయ్యి, సో చేస్తూ ఉండమని నేను వచ్చి చేస్తా అంటాడు. లేదు నువ్వే చెయ్యి, ఇది రాంగ్. ఆమె అక్కడ ఎట్లా కన్వే చేయాల్సిందంటే, లేదు గౌతమ్ నువ్వు నేను ఇంకో డబ్బిలు పెడుతున్నా, నువ్వు కూడా వచ్చి ఇద్దరు చేసి టక్ అయిపోతుంది అంటే అయిపోతుంది. ఈమెం ఆలోచించింది, ముందు రోజు నైట్ నబీల్ దోముండు, నువ్వు దోమలేదు కాబట్టి అది మనసులో పెట్టుకొని నువ్వే దోము అంటూ నువ్వు అది కన్వే చెయ్యాలి కదా ఎదుటి వ్యక్తికి. కన్వే చేస్తే అర్థమవుతుంది. ముందు రోజు నబీల్ దోమిండు, తర్వాత గౌతమే దోమాలి కాబట్టి గౌతమ్నే రమ్మన్నా అని చెప్తావు, కానీ నువ్వు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి కదా. అది అక్కడ మిస్ అయింది పాయింట్. సో ప్రేరణ యష్మిన్ అంటది, సోనియా ప్రేరణ అంటది, నువ్వు ట్రిగ్ అని చేస్తూనే ఉంటావు, సో ప్రెజర్ తీసుకోకు. అంటే ఇప్పుడు సోనియా విషయం కూడా ఏదో చెప్పింది, నువ్వు ప్రెజర్ తీసుకోకు,
మీదకి కూర్చొని చెప్తే ప్రెజర్ అవుతుంది. ఇది సోనియా విషయంలో ఏదో జరిగిందంట, మీద కూర్చొని చెప్తుందంట నాకు ప్రెజర్ అవుతుంది, మీద కూర్చొని చెప్పకు, ఫస్ట్ వీక్ ఏదైతే చేసినావో అదే 70 daysగా కంటిన్యూ చేస్తున్నావు. సో సోనియా మీద అయితే ఏదైతే చేసిందో అదే 70 daysగా కంటిన్యూ చేస్తుంది అనమాట ఈ అమ్మాయి. సో అట్లా 70 daysగా కంటిన్యూ చేస్తున్నావు, నువ్వు మారట్లేదు, కొద్దిగా కూడా నువ్వు మారట్లేదు. కిల్లర్ గర్ల్స్లో కూడా 1 day ముందు మనమే ఇది కొంచెం మిస్టేక్, తన తర్వాత జరిగింది ఇది. తర్వాత ఓజీస్ మనమే కప్పు గెలవాలి, యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ దట్. పృథ్వీని తీసేసా అంటే నువ్వు మనమే కప్పు గెలవాలి, కానీ నువ్వు ఆ పాయింట్ మీద స్టిక్ అనే లేవు అంటే యాక్చువల్గా ఇక్కడ ఓజీస్ అని ఏం అనుకోలేదు, తర్వాత కనుక్కున్నారు. కానీ అక్కడ పృథ్వీది ఆమెకు రాంగ్ అనిపించింది, చేసేసింది, అది ఓకే, ఇది ప్రేరణ కరెక్ట్. కాకపోతే అక్కడ సో పృథ్వీ ట్రిగ్గర్ చేసే హ్యాట్ని ప్రతిసారి తీసుకుంటుండే ఈమె ఏడ్చింది. సో ఇక్కడ సోనియా ఏం చెప్తుందంటే, నువ్వు క్లాను నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని, విష్ణుని సపోర్ట్ చేయలేదు, నాకు ఎవరు నిఖిల్ సపోర్ట్ చేయలేదని నువ్వు బాధపడ్డావు, కానీ నువ్వెంతవరకు నీ క్లాన్కు సపోర్ట్గా ఉన్నావు అనే పాయింట్ మాత్రం కరెక్ట్గా తీసింది. ఎందుకంటే ఈమె విష్ణుని అంటది, నువ్వు నాకు షోల్డర్ ఇవ్వలేదు, నేను బాధపడితే నన్ను ఓదార్చలేదు, నన్ను ఎవరు ఓదార్చలేదు అన్నట్టుగా బాధపడుతుంది అనమాట. సో మరి నువ్వెందుకు అన్ని విషయాల్లో తీసుకోవు అంటే నీ వరకు వస్తే బాధ, ఎదుటోళ్ళకి బాధ కాదా అన్న వేలో చేసింది. కాకపోతే ఇక్కడ కిల్లర్ హ్యాట్ టాస్క్ అప్పుడు మాట్లాడుకోలేదు, తర్వాత మాట్లాడుకున్నారు. సో అది అక్కడ ఇక్కడ ప్రేరణ ఏమంటదంటే, తర్వాతకు ముందు ఇక్కడ అందరిని అడిగితే డిస్కస్ చేసుకుంటారు, నా బిల్ ఏమో నాకు గుర్తులేదంటాడు. సో సగం సగం చెప్తారు. సో అది జనరల్ గా అనుకున్నామని ప్రేరణ అంటది, గట్టిగా అనుకోలేదు. వాట్ ఈస్ జనరల్, వాట్ ఈస్ గట్టిగా అని ఇక్కడ సోనియా అంటది. తర్వాత నిఖిల్ ఇదంతా ఏంటంటే ప్రేరణ అని చాలా విషయాల్లో తీసిందబ్బా. దోశల విషయంలో ఒక 10 ఉదాహరణలు చెప్పాను నేను. 10 ఉదాహరణలలో నువ్వు అక్కడ అసలు మొత్తం ఫుడ్ గురించే నువ్వు గట్టిగా అనేస్తావు. ఇమ్మెచ్యూర్ అంటావు, క్యారెక్టర్లెస్ అంటావు, పుడింగి అంటావు, ఎన్నో మాటలు అంటావు, ఎదుటి వాళ్ళ మీద వదిలేస్తావు. నువ్వు అది కరెక్ట్గా లేవు, అది నువ్వు సరి చేసుకో అంటది. అప్పుడు నేను సరి చేసుకుంటున్నా కదా, సరి చేసుకుని ట్రై చేస్తున్నా కదా అని అంటది. ఎక్కడ అమ్మ నువ్వు సరి చేసుకొని ట్రై చేసుకునేది, నువ్వు చాలా మిస్టేక్స్ చేసినావు అన్నట్టుగా చెప్తుంది. సో ఇక్కడ ప్రేరణ కొన్ని విషయాల్లో డిఫెండ్ చేసుకోలేక సైలెంట్ అయిపోతుంది, కానీ చాలా విషయాలు మాట్లాడిందబ్బా ప్రేరణ గురించి. అసలు మొత్తము ఆమె గౌతమ్ విషయంలో మెయిన్ టాపిక్గా తీసుకుంది. గౌతమ్ నేను ట్రిగ్గర్ చేసినావు ఆ సీతాఫల విషయంలో కానీ, ఏదైనా ఈ విషయంలో కానీ అన్నట్టుగా మొత్తం రచ్చ చేసి కూర్చుంది. మస్తు అనిపించింది నాకు. సో తర్వాత ఎపిసోడ్ చూసినా కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. తర్వాత నిఖిల్ని సో నువ్వు అసలు నిఖిల్ ఏ ఉద్దేశంతో నామినేట్ చేసిందంటే, నువ్వు పాయింట్స్ నామినేషన్స్ టైంలో గట్టిగా పెట్టవు, నువ్వు ఏది కూడా ముఖం మీద చెప్పకుండా సాటుకు పోయి చెప్తావు. ఇట్లా అసలు నిఖిల్ ఎట్లా ట్రిగ్గర్ చేసిందంటే అట్లా ట్రిగ్గర్ చేసిందబ్బా. నువ్వు ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసినావు, కాఫీ కప్ తీయలేదని కేర్లెస్గా ఉన్నావని. తర్వాత ఎన్నిసార్లు చేసినా నువ్వు స్ట్రాంగ్ పాయింట్ పెట్టి చెయ్యలేదు అని నాకు అనిపించింది. సో నామినేషన్ ఎందుకు చేస్తాం, అన్ఫిట్ ఫర్ ద హౌస్ అంటే హౌస్ నుండి గెంటేయడానికి చేస్తాము, కానీ నువ్వు ఎక్కడ వ్యాలిడ్ రీజన్ చెప్పవు. మొత్తం ఎవరికి నువ్వు ఓపెన్ కావు, వాల్యూగా అంటే ఎవరిని హార్ట్ కాకుండా నామినేట్ చేస్తావు, వ్యాలిడ్ రీజన్ చెప్పవు, హార్ట్ కాకుండా చేస్తావు, మళ్ళీ వెనకాల పోయి మాట్లాడుకుంటావు, ఫేస్ టు ఫేస్ డీల్ చెయ్యవు అని మాట్లాడుతుంది. తర్వాత డిస్రెస్పెక్టబుల్ యష్మి ప్రేరణ అనిపించే ఇప్పుడు గౌతమ్ని నువ్వు ఒక విషయంలో నామినేట్ చేసినావు అక్క అనే విషయంలో, కానీ నీకు యష్మి ప్రేరణ డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపించలేదా, వాళ్ళని ఎందుకు చేయలేదు అంటే గౌతమ్ అంటాడు. గౌతమ్ అక్క అంటే నీకు డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపించదని గౌతమ్ అంటాడు. విష్ణుది నామినేషన్స్ అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఏంటంటే గౌతమ్ ఏమంటాడంటే, నువ్వు అశ్వత్థామ అంటే బుల్లింగ్ అనుకున్నావు కదా, సో నువ్వు అక్క అన్నప్పుడు నువ్వు ఎందుకు అన్నావని నామినేట్ చేసిన, అంతేగాని హౌస్ మొత్తం దృష్టిలో పెట్టుకొని కాదు అంటాడు. మరి ఇట్లా ఒకటి చెప్తే ఒకటి అంటాడు. మరి పర్సన్ వైజ్గా నా పర్సనల్గా మరి విష్ణుని ఎందుకు నామినేట్ చేసినావు అంటే, విష్ణు నన్ను అన్నది కాబట్టి పర్సనల్గా చేసిన, సారీ చెప్పినాక కూడా ఎందుకు చేసినావు అంటే, సారీ ఎక్కడ చెప్పింది నేను ఎక్కడ చేసిన అంటాడు. యాక్చువల్గా వీకెండ్లో జరుగుతుంది, వీకెండ్లో సారీ చెప్తారు. యాక్చువల్గా అప్పుడే వీకెండ్లో వీడియో చూపిస్తారు, గాజులు వేసుకొని పట్టు పెట్టుకున్నప్పుడు సారీ చెప్పినాక కూడా నామినేట్ చేసేస్తారు, నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తారు. చెప్పినాక కూడా ఎందుకు చేసినావు, నువ్వు వెనకాల సార్ట్ అవుట్ చేసుకుంటావు అనేది. సో విష్ణుది
అట్లా నామినేషన్ చేసినట్టు. తేజ ఎగ్ వేస్తే తేజ తప్పు అన్నావు, మరి యష్మి ఎందుకు తప్పలేదని క్వశ్చన్ చేస్తుంది. తర్వాత నువ్వు నీకు తెలియదు సోనియా ఫస్ట్ విషయం మణికంఠ విషయం, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ పడ్డాయో ఏదన్నా వాళ్ళనే వేసేసి మనం సేఫ్ గేమ్ ఆడాలని సోనియాతో చెప్తాడట. అందుకే మణికంఠకి ఒక్కరేస్తే అందరు వేసేటోళ్ళు, వెనకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు నిఖిల్ చాలా వరకు. సో ఓట్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, అది నీకు తెలియదా అని అంటే ఆ మాట తీసుకొచ్చి చెప్తుంది. యష్మి వాళ్ళ రిలేషన్షిప్ కోసం రాలేదు, ఫ్రెండ్ గానే ఉందామని చెప్పా యష్మి. ఒక్క నిమిషం. ఇంకొకటి యష్మి విషయం గట్టిగా మాట్లాడింది అబ్బా, యష్మికి నువ్వు మనం ఫ్రెండ్స్ గానే ఉందామని ముఖం మీద ఎందుకు చెప్పలేదు, వెనకాల రోహిణితో ఎందుకు చెప్పినావు, ఆమెనే నన్ను ఇష్టపడుతుంది కానీ రిలేషన్షిప్స్ కోసం రాలేదు, ఫ్రెండ్ గానే ఉందామని చెప్పావు. కానీ యష్మి ఇష్టపడుతుందా అంటే యష్మి ఇష్టపడతలేదు, డ్రీమ్ బాయ్ అని చెప్పిందట, నాకు డ్రీమ్ వచ్చిందని చెప్పిందంట. కానీ ఇది నిజమే అండి, నాకు నువ్వు డ్రీమ్ బాయ్వి, ఒకసారి గార్డెన్ ఏరియాలో చెప్తాను, నాకు డ్రీమ్ బాయ్వి, నువ్వంటే నాకు చాలా నచ్చింది. సో ఇదివరకు ఫ్రెండ్గా అయినా మాట్లాడుతాను, ఇప్పుడు అసలే మాట్లాడతలేవు చెప్పినప్పటి నుంచి అనగానే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కోపం వచ్చి వెళ్ళిపోగానే నిఖిల్కి కూడా చెప్తుంది, నీకు గేమ్ వైజ్ కానీ నిన్నేం డిస్టర్బ్ చేయను అని చెప్పి వెళ్ళిపోగానే కిచెన్లో పోగానే వెనకాల నుంచి ముద్దు పెట్టుకుంటాడు. ఆమె ముద్దు ఎందుకు పెట్టుకున్నాడు, అక్కడికే కట్ చేయాల్సింది, కోపంతో వెళ్ళిపోయింది. అక్కడ విష్ణు ఉంటుంది కిచెన్లో, విష్ణు అంటాడు, నా పిల్ల ఏం జరిగింది ముద్దు పెట్టండి నిఖిల్ అని అంటాడు. ఇవన్నీ ఎందుకు చేసినావు మరి, ఇది అసలు మీ సోనియా చెప్పేది ఈ మ్యాటర్. సో ఆమె మొక్క మీద చెప్పాల్సింది, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు ఇది లేదని చెప్పాల్సింది. తర్వాత నువ్వు డిప్లొమాటిక్గా చెప్తావు, మళ్ళా ఫ్లట్టింగ్ ఎందుకు చేస్తున్నావు యష్మిని, గాజులు వేయాలా అది వేయాలా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, డిప్లొమాటిక్గా చెప్పాల్సింది. సో ఇక్కడ ఏమంటది సోనియా, ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఏమీ లేదని ముఖం మీదే చెప్పాలి, తను బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పాడు రోహిణి. అంటే రోహిణి చెప్తుంది తను బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పలేదు. రోహిణి దగ్గర ఏం చెప్పిండంటే తనకు ఫీలింగ్ ఉంది నా మీద, సో నాకైతే లేదు అన్నట్టుగా పోయి చెప్పిండంట. సో ఇక్కడ రోహిణి కూడా క్లారిటీ ఇస్తుంది, నువ్వు ఎట్లా చెప్తావు ఆమెకు ఫీలింగ్ ఉంది అని, సో ఆమెకు డ్రీమ్ వచ్చిందని ఇట్లా చెప్పాల్సి, కానీ ఫీలింగ్ ఉంది యష్మికి, కాకపోతే అది కన్వే చేసింది, కానీ ఇక్కడ నేను మొత్తం చెప్పలేదు కదా అన్నట్టుగా చెప్తుంది. కానీ అది కొంచెం అర్థమయ్యేట్టుగానే ఉంది, నిఖిల్ అంటే ఇష్టం ఉంది అన్నట్టుగానే కన్వే అవుతుంది అక్కడ. సో ఆ కన్వేనే రోహిణికి చెప్పాడు. రోహిణి అంటది నువ్వు ఆమె ఇష్టం ఉంది అని చెప్పినప్పుడు ఎందుకు చెప్తావు అన్నట్టుగా చెప్తుంది. సో నిఖిల్ అవతల వాళ్ళని, నిఖిల్ అంటే నాకు మొహం మీదనే చెప్పడం ఇష్టం ఉండదు, అంటే నాకు అవతల వాళ్ళని హేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని నిఖిల్. తర్వాత పృథ్వీ హ్యాట్ టాస్క్ లో ప్రేరణ హ్యాట్ టాస్క్ లో నిఖిల్ అడుగుతుంది, పృథ్వీని కంట్రోల్ చేయి, హ్యాట్ తీసుకుంటున్నాడు నాకు ఇవ్వట్లేదు, హరితేజ గారికి ఇస్తున్నాడు అంటే అప్పుడు నిఖిల్ అంటాడు నాకు 2 కళ్ళలాగా మీరిద్దరు, సో ఎవరికి ఇది చేయలేను అని సైలెంట్ గా తప్పుకుంటాడు. అట్లా కాకుండా పృథ్వీ తప్పు చేస్తుందని ప్రేరణకు సపోర్ట్ చేయడం కానీ, ప్రేరణ తప్పు చేస్తుందని పృథ్వీకి సపోర్ట్ చేయడం కానీ, గట్టిగా మాట్లాడడం ఎందుకు అని సోనియా క్వశ్చన్ చేస్తారు. ఇదైతే 100% కరెక్ట్. ఎమోషనల్ గా బాండ్ చేస్తావు పృథ్వీ, ఎమోషనల్ గా బాండ్ చేసేసి పొడి చేస్తావు పృథ్వీ, కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తావు. రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు కూడా సోనియాకు రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు కూడా ఈమెకేమో నువ్వు డిజర్వ్ అని ఇచ్చినాను, ఇంకొకరి దగ్గరనేమో ఆమె చీఫ్ అయినాక క్వాలిటీస్ ఎట్లుంటాయో చూద్దామని, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రీజన్ చెప్తాడంట. వీకెండ్ లో నాకు సార్ అడిగినప్పుడు ఒక రీజన్ చెప్తాడు. సో నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడవు ఏ విషయంలో కూడా, ఎందుకు వెనకాల ఉంటావు అని క్వశ్చన్ చేసింది. ఇద్దరు సార్ట్అవుట్ చేసుకోవాలి అని ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళలేదు. సో ఎమోషనల్గా బాండ్ చేసి అందరినీ కిల్ చేస్తావు. నేను అంతే నిఖిల్, నీది బయటకు రాలేదు మాస్క్, నువ్వు సోనియా అంటది నీది మొత్తం బయటకు రాలేదు అంటే నువ్వు మాస్క్ వేసుకున్నావు, నువ్వేంటి అనేది ఇంకా జనాలకు తెలియట్లేదు, ఏదో ఒకటి పెట్టుకొని ఇట్లా చుట్టూరుగా ఆడుతున్నావు అన్నట్టుగా చెప్తుంది. నామినేషన్లు ఎవరిని హార్ట్ చేయకుండా గేమ్ ఆడాలి అనుకుంటున్నావు, నామినేషన్లో అయితే ఖచ్చితంగా ఇది ఎవరిని హార్ట్ చేయకుండా గేమ్ ఆడాలి అనుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారా, నిఖిల్ కోసం అందరు పోరాడతారు కానీ నిఖిల్ ఎవరి కోసం పోరాడాడు, ఎవరి కోసం గట్టిగా మాట్లాడాడు. అది ప్రభావతి టాస్క్ లో నిఖిల్ అభయ్ ఇద్దరు మాట్లాడుకున్నారంట. ఈ విషయం నాకు అసలు అప్పుడు అంత ఐడియా లేదు. ప్రభావతి టాస్క్ లో నిఖిల్ అభయ్ గుడ్లు దొంగతనం చేద్దని మాట్లాడుకున్నారట. కానీ నిఖిల్ మాత్రం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకోరని చెప్పిండంట. సో అప్పుడు సోనియా గుడ్లన్నీ తీసుకొస్తుంది. సో ఇక్కడ అభయ్ అందుకే ఆ రోజు ఆడకుండా సైలెంట్ గా ఉంటాడు. అక్కడ నిఖిల్ మాత్రం ఇష్టం ఉన్నట్టుగా మణికంఠం దోషేసిండు, ఇష్టం ఉన్నట్టుగా చేసేసిండు. తర్వాత ఫౌల్ గేమ్స్ కూడా ఆడుతున్నావు, బ్యాలెన్సింగ్ టాస్క్ ఉంటుంది కదా, ఇట్లా కాలు కొంచెం కింద పెట్టి పైకి లేపుతాడు, అది ఆ టాస్క్ గురించి చెప్తుంది. నువ్వు ఏదైనా కూడా సాఫ్ట్గా, నువ్వు ఒకవేళ నామినేషన్లో గట్టిగా మాట్లాడినప్పుడు సాఫ్ట్గా కన్వే చేయొచ్చు కదా.
సాఫ్ట్గానే చెప్పొచ్చు, నువ్వు గట్టిగా మాట్లాడకపోయినా సాఫ్ట్గా మాట్లాడి కూడా చెప్పొచ్చు, నువ్వు అట్లా కూడా చెప్తలేవు. యాక్చువల్గా ఇక్కడ నిఖిల్ ఎట్లాంటి పర్సన్ అంటే తను బయటికి మంచోళ్ళలా ఉండాలి, నేను మంచోన్ని, సో అందరి దృష్టిలో నేను చెడ్డోన్ని అనిపించుకోవద్దు. ఎందుకంటే నబీల్తో కూడా ఆ రోజు బీన్ బ్యాగ్ టాస్క్లో నబీల్ను విన్నర్ కాకుండా చేద్దామని ప్రేరణ వీళ్ళు డీల్ మాట్లాడుకున్నాక నబీల్ ఎంబట పడుతుంటే నబీల్కు కోపం వచ్చి అవినాష్ మెగా చీఫ్ చేస్తే అప్పుడు మళ్ళీ వెనకాల వేసి సార్ట్అవుట్ చేసుకుంటాడు. ఏమని, నేను వరంగల్ వచ్చి కొడతాను, మనం మళ్ళీ ఇట్లా వెనకాల అరే నువ్వు ఆడు, నువ్వు గెలువు, ఇట్లా అనమాట. కోపం వస్తుంది, మళ్ళీ వెంటనే మైండ్ గేమ్ ఆడతాడు. మైండ్ గేమ్ ఆడి వెనకాల నుంచి చెప్తాడు స్వీట్గా ఉండాలి. ఇప్పుడు గౌతమ్ కూడా అదేంటుండు, స్వీట్ పర్సన్ లాగా ఉండాలని ట్రై చేస్తున్నావు. పృథ్వీ కూడా చెప్తుండే ఇప్పుడు లైవ్లో, నువ్వు ఎందుకు స్వీట్గా ఉండాలని ట్రై చేస్తున్నావు, నువ్వు ఎట్లున్నావో అట్లా ఉండు, నువ్వు ఏది అనిపిస్తే అది మాట్లాడు, ఏది అనిపిస్తే అది చెయ్యి అని ఇప్పుడు అందరు చెప్తున్నారు. సో వాళ్ళ అమ్మ చెప్పిందంట గౌతమ్తో నువ్వు నామినేషన్స్ వద్దు అని చెప్పింది కదా. గౌతమ్ అడుగుతున్నాడు, అందుకే నన్ను గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్తున్నావు, ఇప్పుడు నాకు కలుపుకుంటున్నావా, నువ్వు అందరిలో స్వీట్ ఎక్కువైతే విషమైపోతుంది బాడీ అన్నట్టుగా గౌతమ్ కూడా చెప్తున్నాడు. సో ఏంటంటే నిఖిల్ బిహేవియర్ మొత్తం బయట పెట్టేసింది అబ్బా బండారాన్ని. పాయింట్ చెప్పుకుంటూ పోతే అర్ధగంట కాదు గంట అయ్యేటట్టు ఉంది వీడియో. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.